విజయనగరం జిల్లా పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో బోటు షికారును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ ఎమ్మెల్యే అతిథి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్విని బోటులో షికారు చేశారు. ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో పర్యాటక అభివృద్ధిని చేస్తుందని మంత్రి తెలిపారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్లో భాగంగా జలాశయంలో తొలి దశలో వాటర్ ట్యాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. జలాశయం అవతల ఉన్న దిగ్వ కొండపర్త గ్రామ గిరిజనుల కోసం బోటు సౌకర్యాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. 3 ఫేజెస్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కావాల్సిన డెక్కీ అండ్ బోట్స్ 2 టైప్స్ ఆఫ్ బోట్స్కి పర్మిషన్ వచ్చింది. అలాగే స్పీడ్ బోట్స్ కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ థర్డ్ ఫేజ్లో ఇక్కడ వాటర్ హౌస్ కూడా పెడతామని చెప్తున్నారు. 5 కోట్ల రూపాయలతో పెట్టుబడితో వచ్చిన సింపుల్ గ్రూప్ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక మంచి శకనంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఒక మంచి కాంబినేషన్ తీసుకొచ్చు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందో అది ఇక్కడ తాటిపూడిలో ఈ రకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, చాలామంది వైజాగ్ నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి మనం అరకు వైపు వెళ్తున్నారు. ఇది ఒక బ్రేక్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా తాటిపూడి ఈ జలాశయంకి వచ్చి బోటింగ్ని ఆహ్లాదించి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని ఆహ్లాదించి అరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది.